హలో ఆల్ ఈరోజు వచ్చేసరికి మనం యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఎల్బీ నగర్ నుంచి, ఎంజీబీఎస్ నుంచి, ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి డైరెక్ట్ యాదగిరిగుట్ట న్యూ బస్ స్టాండ్ దగ్గర తీసుకునే టికెట్. సికింద్రాబాద్కి వెళ్ళి ట్రైన్స్ కూడా ఉంటాయి, రాయగిరికి ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్ యాదగిరిగుట్టకి ఆటో తీసుకోవాలి. న్యూ బస్ స్టాండ్ చేరుకున్నాక కొండపైకి చేరుకోవడానికి ఫ్రీ బస్సెస్ ఉంటాయి, అది ఎక్కి కొండపైకి చేరుకోవచ్చు. కొండపైకి చేరుకున్నాక ఇక్కడ ఫ్రీ బ్యాటరీ కార్స్ ఉంటాయి. సో సీనియర్ సిటిజన్స్కి, ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళ మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి పైకి చేరుకోవడానికి ఫ్రీ బ్యాటరీ కార్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఓన్ వెహికల్లో వస్తే కొండపైన పార్కింగ్ చేసుకుంటే 500 రూపీస్, అదే కొండ కింద పార్కింగ్ చేసుకుంటే 50 రూపీస్. నేనైతే 150 రూపీస్ది స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నా. ఒక 15 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. మీరు కనుక ఫ్రీ దర్శనం వెళ్ళాలంటే ఆ కింద బస్ స్టాండ్ ఉంది కదా, ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఫ్రీ దర్శనం లైన్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. మీరు పాసిబుల్ అయితే కొంచెం ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. 12 o'clock లోపల రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ 12:30కి క్లోజ్ చేస్తారు టెంపుల్, ఆరగింపు అవుతుంది కదా. సో మళ్ళీ 1:30కి ఓపెన్ చేస్తారు అన్నట్టు. దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక కొండపైనే శివాలయం ఉంటుంది, శివాలయం దర్శనం చేసుకోండి. ఈ గోల్డెన్ లైన్ అంతా మొత్తం ఏంటంటే ఉచిత దర్శనం లైన్. అది ఇక్కడ 150 రూపీస్ స్పెషల్ దర్శనం లైన్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది. సాటర్డేస్ సండేస్ మాత్రం చాలా క్రౌడెడ్ ఉంటుంది. దర్శనం అంతా అయిపోయినాక బయటికి వచ్చినాక మీరు కొండ కింద వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఆ బస్ ఎక్కేసి న్యూ బస్ స్టాండ్కి వెళ్ళండి. ఆ న్యూ బస్ స్టాండ్ నుంచి కళ్యాణకట్ట ఉంటుంది, స్వామివారి పుష్కరిణి. అక్కడి నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మీకు అన్నప్రసాదం అనేది ఉంటుంది, ఫ్రీ అన్నప్రసాదం అన్నట్టు. డైలీ నిత్యాన్నదాన ప్రసాదం ఉంటుంది. చాలామందికి ఏంటంటే తెలియదు అన్నప్రసాదం ఇక్కడ జరుగుతుంది, నిత్యాన్నద ప్రసాదం జరుగుతుందని తెలియదు. మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే న్యూ బస్ స్టాండ్లోనే స్వర్ణగిరి పోవడానికి బస్సెస్ ఉంటాయి. అక్కడ నుంచి స్వర్ణగిరి కూడా కవర్ చేసుకోవచ్చు. జస్ట్ 14 కిలోమీటర్సే డిస్టెన్స్ ఉంటుంది. టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు మాత్రం చాలా ఎర్లీగా రావడానికి ట్రై చేయండి పాసిబుల్ అయితే.
టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఎక్సలెంట్ ఉన్నది. అసలు చూడండి ఎంత బాగుంది టెంపుల్ ఆర్కిటెక్చర్. ఈ టెంపుల్ని మొత్తము కృష్ణశిలని యూజ్ చేసి కట్టిండ్రు అన్నట్టు. కరెక్ట్‌గా కిందకి న్యూ బస్ స్టాండ్‌కి వచ్చినాక ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కళ్యాణకట్ట వే రోడ్ ఉంటుంది. ఇక్కడ రైట్ తీసుకోవాలి ముందర. రైట్ తీసుకుంటే కళ్యాణకట్ట, దానికి ఆపోజిట్‌లో స్వామివారి పుష్కరిణి ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకి లెఫ్ట్ తీసుకుంటే అన్నప్రసాదం ఉంటుంది. స్వామివారి నిత్యాన్నదాన ప్రసాదం ఉంటుంది అన్నట్టు. చాలామందికి తెలియదు. ఇగో ఇదే అన్నట్టు. చాలా పెద్దగా ఉంటుంది నిత్యాన్నదాన ప్రసాదం. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. స్వామివారి ప్రసాదం మాత్రం అస్సలు మిస్ చేయకండి.